అసలు టీఐసీ నుంచి వచ్చిన నేను 2013లో రిటైర్మెంట్ అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు పింఛన్ అంటే మనం ఈ రోడ్డు మీద వచ్చినామంటే కారణం ఏంటి, ఈ పింఛన్ పెంచాలని. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే లేబర్ ఉంటుంది, అక్కడ లేబర్ జీతము అడ్డ మీద ఉండే లేబర్ జీతము 1000 రూపాయలు, రోజుకు 1000 రూపాయలు. మేము 30 నెలలు కష్టపడితే 1000 రూపాయలు ఇస్తున్నంటే ఈ ప్రభుత్వం అనేది మర్యాద పెట్టాం, రోడ్డు మీద రాలే. ఇప్పుడు మనం రోడ్డు ఎక్కవలసి వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఏళ్ళ కాకుండా రేపు చచ్చిపోయేది, ఎక్కడైనా చచ్చిపోయేది. ఇప్పుడు పోరాడతాం ప్రభుత్వంతో. సిగ్గుండాలండి ప్రభుత్వానికి, ఏమన్నా సిగ్గుండాలండి, సిగ్గు సెంట్రల్ గవర్నమెంట్కి సిగ్గుండాలి. ఎంత బాగా అండి. ఒకరికి పెట్రోల్ పైసల గురించి పెండం దగ్గర పిల్లల కట్టుకుని వచ్చినాం. 800 అండి పింఛన్. టీఐసీలో 30 ఏళ్ళు సర్వీస్ పని చేస్తున్నామండి, 30 సంవత్సరాలు. ఏం లాభం ఉంది అలాంటికి? ప్రభుత్వం మర్యాదని పెట్టాం మేము. ఆ ప్రభుత్వం మర్యాద ఇప్పుడు పెట్టాం, రోడ్డు మీద వచ్చినాం. ఎట్లా నేను ఏదో ఆడో తేడో తెలుసుకొని మేము బయటపడతాం. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోకపోయినా ప్రతిపక్షంలో కాంగ్రెస్ అని పట్టించుకోలేదు. వాళ్ళు కూడా దొంగలు, ఇద్దరు దొంగలే. వాడు వాడే వాడు వాడే వీడు. మాకు సంబంధం సార్, మాకు 30 సంవత్సరాలు కష్టపడ్డాం మేము. 30 సంవత్సరాలు కష్టపడ్డాం. 30 సంవత్సరాలు ఒక లేబర్కి 1000 రూపాయలు ఇస్తున్నారు రోజు జీతము. మాకు 30 దినాలకు 1000 రూపాయలు ఇస్తారు. పోయి అమ్మ గవర్నమెంట్ అమ్మ నోటికి 4 అర్థమై వస్తాయి సార్, వస్తాయి. తప్పు అయిందే, మాకు తప్పు. మేము ఎంత బాధపడుతున్నామండి. ఈ ఏజ్లో వచ్చి ఇక్కడ రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వానికి నడుస్తున్నాయి. ఇల్లు ఆర్థిక పరిస్థితి ఇల్లు ఎట్లా సార్? పిల్లగాని సపోర్ట్ మీద నడుస్తున్నాం. వాడి మంది ఇచ్చేవాడి ఇంతే సార్. రేపటి కూలీకర పోతే కనీసం ఇజ్జత్ ఉంటుంది, మనకు 1000 రూపాయలు వస్తాయి. కానీ ఈ వచ్చి ఇక్కడ ధర్నాలు ఉద్యోగం చేసి మళ్ళీ కూలి పోతావా? మరి లేక సిగ్గుండాలి ప్రభుత్వానికి. లేబర్ చెత్త చుట్టుగా చెత్త ఏందండి? ఇంకా అన్నామా క్షమించాలేమో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేను. నా కట్టు తిప్పలు ఉంది. దాన్ని దయచేసి మా పింఛను మాకు ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మేము ఎత్తి పత్రం చెప్తున్నాను. జై తెలంగాణ, జై ఇండియా, జై భారత్.